సో బ్లడ్ క్లాట్ ఇన్ బ్రెయిన్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకు అంటే బ్లడ్ క్లాట్ ఇన్ బ్రెయిన్ కెన్ బి ఎనీ కాజ్, అంటే దేని వల్లనే కావచ్చు. అంటే ఇట్ కెన్ బి ఎ సింపుల్ ట్రామా, పడిపోవడం వల్ల, పడకుండానే కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ వచ్చిన దాని తర్వాత పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమనుకుంటారంటే పేషెంట్ పడిపోవడం వల్ల బ్రెయిన్ క్లాట్ అనుకుంటారు. కాదు, బ్లడ్ ఇన్ బ్రెయిన్ కెన్ బి అ ట్రామాటిక్, నాన్ ట్రామాటిక్. అంటే దెబ్బ తగలటం స్పాంటేనియస్ బ్లడ్ క్లాట్స్. సో ఇందులో కూడా ఎక్యూట్, అంటే పడిపోయిన వితిన్ షార్ట్ టైం 6 hours లోపల వచ్చేది ఎక్యూట్. దాని తర్వాత క్రమంగా వచ్చేది క్రానిక్ బ్లడ్ క్లాట్. అంటే ఒక 2 weeks తర్వాత అలా బ్లడ్ క్లాట్ రిజాల్వ్ అయిపోవడం వల్ల క్రానిక్ బ్లడ్ క్లాట్. ఎక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం, క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద బ్లడ్ క్లాట్స్. బట్ బ్లడ్ క్లాట్ విత్ ఇన్ ద బ్రెయిన్, అంటే లోపల ఏదైతే బ్రెయిన్ పారెంకైమాలో వచ్చే క్లాట్ని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు బ్లడ్ క్లాట్ వచ్చింది, వై బ్లడ్ హ్యాస్ బీన్ బ్లడ్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సమ్ టైమ్స్ అంటే పేషెంట్స్ కొంతమందికి ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్ వల్ల కానీ ట్యాబ్లెట్స్ ఉండడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్ బ్లడ్ థిన్నర్స్ అంటారు, యాంటీకోగులెంట్స్ అంటారు. దీనివల్ల అసోసియేటెడ్ బీపీ పెరిగినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ రావడం జరుగుతుంది. ఆ పొజిషన్ ఆఫ్ ద క్లాట్ వల్ల పేషెంట్ సిమ్టమాటాలజీ ఉంటుంది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ వచ్చిందో దానివల్ల రైట్ సైడ్ చేయి కాలు ఎఫెక్ట్ అవుతుంది, అలాగే రైట్ సైడ్ అవడం వల్ల లెఫ్ట్ సైడ్ చేయి కాలు ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ బ్లడ్ క్లాట్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో మిక్స్ అవ్వడం వల్ల కూడా హైడ్రోకెఫలస్ అనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు బ్రెయిన్లో ఫ్లూయిడ్ కంటెంట్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల హైడ్రోకెఫలస్. దీనికి ఎమర్జెన్సీగా పద్ధతి చేయడం జరుగుతుంది. ఈవీడీ వేసి ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైన్ అని వేసి బ్లడ్ తీయడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ ఎప్పుడైతే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో మిక్స్ అవుతుందో దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అంటే పేషెంట్ ఎరోజిబిలిటీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, కాన్షియస్నెస్ అవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దెన్ పేషెంట్ విల్ ల్యాండ్ అపాన్ వెంటిలేటర్ అంటాం. సో బ్లడ్ క్లాట్ ఇన్ బ్రెయిన్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ వెరీ క్యాజువల్లీ. ఇట్ షుడ్ బీ ఆన్ సీరియస్ వెన్ అంటే బ్లడ్ థిన్నర్స్ ఉండడం వల్ల పేషెంట్కి ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఎవాల్యుయేషన్ కానీ అప్పుడు కార్డియాలజిస్ట్ మీట్ అవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇఫ్ రిస్క్ క్రైటీరియా ఎక్కువ ఉంటే న్యూరాలజిస్ట్కి, న్యూరోసర్జన్కి చూపించడం మంచిది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.